మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. బ్రహ్మ మనల్ని అందరినీ సృష్టిస్తాడు, కానీ భూమి మీద ఉన్న ఈ బ్రహ్మ ఆ మనిషి రూపాలకి ప్రతిరూపాల్ని ఆవిష్కరిస్తాడు. ఆయన చేతి నుంచి జాలువారే ప్రతి శిల్పం కూడా మన ముందు కదలాడుతుందా అనిపించేలా ఉంటుంది. గిన్నీస్ వరల్డ్ రికార్డులో తనకంటూ స్థానం సంపాదించుకున్న రామోజీరావు గారు, ఆయన మరణ వార్త చాలామందిని చాలా నిరాశకు గురి చేసింది. కానీ అటువంటి మహామూర్తి వ్యక్తిత్వం కలిగిన రామోజీరావు గారు లాంటి మనిషి లాంటి ఆ విగ్రహం కాదు, నిజంగానే రామోజీరావు గారు మళ్ళీ మన ముందుకు తిరిగి వచ్చారా అన్నట్టుగా తీర్చిదిద్దుతున్న వడియార్ రాజ్ కుమార్ గారు, ఆయన మాటల్లో రామోజీరావు గారి గురించి ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. సార్ నమస్తే అండి. రామోజీరావు గారి గురించి మీ మాటల్లో. చిరుకూరి రామోజీరావు గారు ఎంతోమందికి స్ఫూర్తి ప్రదార్థం, బహుముఖ ప్రజ్ఞాశాలి. అటువంటి మన మధ్య లేకపోవటం అనేటువంటిది ఎంతోమందికి నిరాశ కలిగించినటువంటి విషయం. కొంత నిరాశ కలిగించినా ఆయన విగ్రహ సజీవంతంగా, ఆ మూర్తిని సజీవంతంగా చేయాలనేటువంటిది కోరికతో ఈ విగ్రహాలు తయారు చేస్తున్నాను. రామోజీరావు గారు రామోజీ ఫిలిం సిటీ స్థాపించి కొన్ని లక్షల మందికి అక్కడ ఉపాధి చూపించారు. అటువంటి మూర్తి భవించినటువంటి ఆ మూర్తి యొక్క విగ్రహాన్ని నేను రూపకల్పన చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విగ్రహాన్ని గతంలో 7.5 అడుగుల విగ్రహం నేను రూపకల్పన చేశాను. అది విశాఖపట్నంలో పెట్టాలనేటువంటిది కలిసి టెప్పలనాయుడు విజయనగరం ఎంపీ వారి ప్రోద్బలంతో అక్కడ ఒకటి ఏర్పాటు చేస్తాం. తర్వాత నెల్లూరు ఒకటి, హైదరాబాద్, ఇంకా ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఇతర రాష్ట్రాల్లో కూడా రామోజీరావు గారి విగ్రహాలు చేయాల్సి ఉంది. ఇటువంటి రామోజీరావు గారు ఫిలిం సిటీలో చాలామంది మాయా అనేటువంటి ఒక విభాగం ఉంది. అక్కడ ఈ సెట్టింగ్స్ కానీ వాళ్ళు కానీ ఆర్టిస్టులు కానీ చాలామంది ఉంటారు. అక్కడి నుంచి నేర్చుకుని ఎంతోమంది బయటకు వచ్చారు. అటువంటి ఎంతోమందికి మార్గదర్శనమైనటువంటి రామోజీరావు గారి విగ్రహం నేను రూపకల్పన చేయడం, నా చేతులతో రూపకల్పన చేయడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఇంకా విగ్రహాలు నవంబర్ 16 ఆయన పుట్టినరోజుకి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, రామోజీ ఇండస్ట్రీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, నవంబర్ 16కి మొత్తం కొంచెం ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు పెట్టాలనేటువంటిది వాళ్ళు నాకు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఆ ప్రకారమే కొన్ని ఈ సైజులో ఒకటి 7.5 అడుగులు ఎత్తు, ఇంకా పెద్ద విగ్రహం కూడా చేయాల్సి ఉంది. కొంచెం భారీ సైజులో 20 అడుగులు కూడా ఒక విగ్రహం చేయాల్సి ఉంది. అట్లాగా బహుముఖ ప్రజ్ఞాశాలి యొక్క విగ్రహం చేయటం అనేటువంటిది అది నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. సార్, ఈ విగ్రహాలు రామోజీరావు గారు విగ్రహాలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఆయన ముఖ కవళికలు కానీ లేకపోతే ఆయన హావభావాలు కానీ నిజంగా చూస్తుంటే మన ముందు రామోజీరావు గారు చిరునవ్వులు ఒలికిస్తున్నారా అన్నట్టుంది విగ్రహం. అయితే ఇటువంటి విగ్రహాలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? అన్ని ఫొటోస్ అన్నీ రామోజీరావు గారు నేను దగ్గర నుంచి చూసినటువంటి సందర్భం కూడా ఉంది. కాకపోతే 60 ఏళ్ళ వయసులో ఎట్లా ఉంటుందో, కొంచెం యుక్త వయసులో ఉన్నటువంటి, ఇప్పుడు దగ్గరికి ఆయనకి 87 సంవత్సరాలు, 60 సంవత్సరాల వయసులో ఎట్లా ఉంటుందో ఆ ఫోటోలన్నీ స్టడీ చేసి అట్లా మాకు ఏదైతే విగ్రహంలో ఆ లైవ్నెస్ వస్తుందో అది ఆ ఫోటోలు సెలెక్ట్ చేసుకుని ఆ రకంగా చేయటం జరుగుతుంది. ఈ చేయటం అనేటువంటిది అది భగవంతుడు ఇచ్చినటువంటి సంకల్పం. అదంతా కూడా మా తండ్రి గారు శ్రీనాథ్ రత్న శిల్పుడు గారు, ఆయన దేశవ్యాప్తంగా విగ్రహాలు చేశారు. నేను దగ్గరగా 2000 విగ్రహాలు నేను రూపకల్పన చేశాను. పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిది అయితే 96లో ఆయన చనిపోతే ఇక్కడి నుంచి చేసి ఇదే కొత్తపేట నుంచి చేసి పంపించడం అనేటువంటిది గర్వకారణంగా భావిస్తాను. ఎన్టీఆర్ రూపాన్ని మొట్టమొదటిగా చూపించినటువంటి అవకాశం నాకు కలగటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను. అంటే రామోజీరావు గారు విగ్రహాలని రకరకాల సైజుల్లో ఎటువంటి మెటీరియల్స్ యూజ్ చేస్తారు? అంటే అన్నిటికీ సేమ్ మెటీరియల్స్ యూజ్ చేస్తారా, లేకపోతే మెటీరియల్స్ ముందు వ్యాక్స్లో తయారు, వ్యాక్స్ విగ్రహం, ఇది వ్యాక్స్లో నమూనా తయారు చేసి దీన్ని ప్రాసెస్ చేసి
ఫైబరు, సిలికానా ఫైబర్ అనేటువంటిది ఒక ఫైబర్ మెటీరియల్ ఉంటుంది. బ్రాంజ్ తోటి చేస్తాం. ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్ 2-3 మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్స్ తోటి అందరికీ అందుబాటులో ఉండాలి. విగ్రహం అనేటువంటిది కాంస్య విగ్రహాలు అందరూ పెట్టలేరు. అందరికీ అందుబాటులో ఉండి నాకు మన ఫోన్ చేశారు. ఈనాడులో వర్క్ చేస్తూ రిటైర్ అయినటువంటి చాలామంది ఉద్యోగస్తులు ఫోన్ చేసి ఇట్లా మేము విగ్రహం పెట్టుకోవాలనుకుంటున్నాం, మాకు ఎంతలో మీరు చేస్తారని అడిగినప్పుడు మీరు రండి తప్పకుండా చేసిస్తాను మీకు అని చెప్పాను. ఎందుచేతంటే ఇది ఇంత చెయ్యాలి, ఎంత వ్యాపారం అనేటువంటిది కాదు. మెయిన్గా ముఖ్యంగా శాశ్వతంగా ఉండేటువంటిది అయితే కాంస్య విగ్రహం. 100 years ఉన్నా కూడా, ఎంతకాలం ఉన్నా కూడా కాంస్య విగ్రహాలు ఎక్కువ పెడతారనమాట. ఈ విగ్రహాలు కొన్ని రెండు కాంస్య విగ్రహాలు, ఎక్కువ సంఖ్యలో సిలికానా ఫైబర్ విగ్రహాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇది మోడల్ తయారు చేస్తున్నప్పుడు ఈ మోడల్ అనేటువంటిది వాళ్ళు ఓకే అన్న తర్వాత అప్పుడు ప్రాసెస్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని మళ్ళీ అప్పుడు మెటల్ ప్రాసెస్ వేరుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు 7.5 అడుగుల విగ్రహం ఒకటి చేస్తున్నాం అని చెప్పారు కదా సార్, ఈ 7.5 అడుగుల విగ్రహం ఏ మెటీరియల్తో చేస్తున్నారో దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అదే బ్రాంజ్లో చేయాల్సి ఉంది. విశాఖపట్నంలో పెట్టేదానికి కాంస్య విగ్రహం చేయాల్సి ఉంది. కాంస్య విగ్రహం అంటే అన్ని లోహాలతోటి కలిపి అది తయారవుతుంది. అది ఎక్కువగా అక్కడ ముఖ్యమైనటువంటి పట్టణాల్లో పెట్టేటువంటి కూడా కాంస్య విగ్రహాలే తయారు చేయడం జరుగుతుంది. ఓకే, రామోజీరావు గారు విగ్రహం మీరు తుది మెరుగులు దిగుతున్నది నిజంగా రామోజీరావు గారు అక్కడ నుంచున్నట్టు ఉంది. ఆ ఫోటో చూసిన తర్వాత ఎవరన్నా స్పందించి మీకు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా? చాలా కాల్స్ వచ్చినాయి. ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు, అమెరికా నుంచి కూడా కాల్ చేశారు చాలామంది. వాళ్ళ ఉద్యోగస్తులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు. ఎంప్లాయీస్ లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు ఈటీవీ ఎంప్లాయీస్ కూడా, వాళ్ళంతా రిటైర్ ఎంప్లాయీస్ కూడా ఆయన విగ్రహం పెట్టుకోవాలనేటువంటిది వాళ్ళకి ఆ సంకల్పం, అసలు సంకల్పం అటు నుంచి వచ్చింది. ఇప్పుడు కలిసి అప్పలనాయుడు ఈనాడు రిపోర్టర్గా పనిచేస్తూ ఆయన ఎంపీ స్థాయికి ఎదిగిన తర్వాత మూలాలు ఏదైతే మర్చిపోకుండా రేపు వచ్చే తరానికి రామోజీరావు గారిని చూసి కొంత నేర్చుకోవాల్సింది ఉంది. రామోజీరావు గారు స్థిరప్రజ్ఞుడు అనేటువంటిది ఆయన ప్రజలకు తెలవాలి రేపు వచ్చే తరానికి ఈ విగ్రహాల ద్వారా అనేటువంటి ఒక సంకల్పంతో విగ్రహాలు చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే ఏదో రాజకీయాలు దానికి సంబంధం లేకుండా రామోజీరావు గారు ఒక ఆర్డినరీ మ్యాన్ నుంచి ఆ స్థాయికి ఎట్లాగనేటువంటిది, ఆయన నుంచి ఎట్లాగనేటువంటిది రేపు ప్రజలు ఈ విగ్రహాలను చూసి అసలు ఏంటనేటువంటిది తెలుసుకుంటారు. ఇక్కడ రాజ్ కుమార్ ఒడియార్ గారు చేతుల్లో రూపుదిద్దుకుంటున్న రామోజీరావు గారి విగ్రహాలైతే అందరినీ ఆశ్చర్యచకితులు చేస్తున్నాయి. నిజంగా సజీవంగా రామోజీరావు గారు మనతోనే ఉన్నారా అన్నట్టుగా ఉంది. చూడండి, పక్కన విగ్రహం అయితే చిరునవ్వులు ఒలికిస్తూ ఆయన ఎంత ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తుందో. అలాగే చాలామంది చాలా చోట్ల నుంచి మాకు రామోజీరావు గారి విగ్రహాలు చెయ్యండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. మా రామోజీరావు గారిని అయితే మళ్ళీ మా కళ్ళ ముందుకి లైవ్గా తెచ్చారు రాజ్ కుమార్ ఒడియార్ గారు. మీకు మా పాదాభివందనం అని చెప్పి రామోజీరావు గారి అభిమానులందరూ కూడా రాజ్ కుమార్ ఒడియార్ గారిని ప్రశంసించే సందర్భం అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్, సుమన్ టీవీ రాజమండ్రి, సైనింగ్ ఆఫ్.